సెక్షన్ నంబర్ 32 యాక్ట్ టు విచ్ అ పర్సన్ ఈస్ కంపెల్డ్ బై థ్రెట్స్. ఇది ఒక లీగల్ మ్యాక్సిమ్ తోటి రిలేటెడ్ అయింది సార్. ఆ లీగల్ మ్యాక్సిమ్ కూడా చెప్తాను చూడండి. యాక్టర్స్ ని ఇన్విటో ఫ్యాక్టర్స్ ఎస్ట్ నిసి యాక్టర్స్. అంటే ఈ లీగల్ మ్యాక్సిమ్ ఏం చెప్తుందంటే, అన్ యాక్ట్ విచ్ ఇస్ డన్ బై మీ అగెయిన్స్ట్ మై విల్ ఈజ్ నాట్ మై యాక్ట్ అండ్ హెన్స్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే ఏదైనా చర్య నేను కావాలని చేయలేదు, నా విల్తో నేను చేయలేదు, నాతోటి ఎవరైనా బలవంతం చేసి చేపించినప్పుడు ఆ చర్య నేను చేసినట్టు కాదు, దానికి నేను బాధ్యత వహించను. రైట్ సార్, ఇది ఈ లీగల్ మ్యాక్సిమ్ చెప్తుంది. మరి ఈ సెక్షన్ ఏం చెప్తుంది? ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక వ్యక్తి తనకు తాను ఓన్గా కాకుండా వేరే వాళ్ళు బలవంతం చేసి చేపించినట్టయితే అప్పుడు ఆ చర్యకి ఆ మనిషిని రెస్పాన్సిబిలిటీ ఉండదు, ఆ మనిషి ఆఫెన్స్ కేటగిరీకి రాడు, పనిష్మెంట్ పడదు. బట్ దీనిలో 2 సందర్భాలు ఉన్నాయి సార్. ఆ 2 సందర్భాలు మీరు ప్రాపర్గా అర్థం చేసుకున్నట్టయితేనే మీకు ఈ సెక్షన్ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక మనిషిని భయపించారు, థ్రెట్ భయపించారు. ఎలా భయపించారంటే, నిన్ను చంపేస్తాము, రైట్ సార్, యూ విల్ బి డెడ్ అని క్లారిటీగా చెప్పేసి తనతోటి ఏదన్నా పని చేపించారు, రైట్ సార్, ఏమన్నా పని చేపించారు. అది ఆఫెన్స్ అనుకోండి. ఫ్యూచర్లో తిని ఓన్ విల్ అండ్ విష్తో చేయలేదు కాబట్టి తిను ఆఫెన్స్ కేటగిరీ కిందకి రాడు, తనకి పనిష్మెంట్ పడదు. ఇది ఒక సందర్భం. సెకండ్ సందర్భం ఏం చెప్తుందంటే, ఈ సెకండ్ సందర్భంలో మీకు మినహాయింపు ఉండదు. ఆ సందర్భం ఏంది? ఓకే, మిమ్మల్ని భయపిస్తున్నారు, మిమ్మల్ని బలవంతంగా ఒక పని చేపిస్తున్నారు. బట్ ఆ పని ఏంటంటే మర్డర్, అంటే ఒక మనిషి హత్య చేపిస్తున్నారు మీతోటి, లేకపోతే ఆఫెన్స్ అగెయిన్స్ట్ ద స్టేట్ చేపిస్తున్నారు, రైట్ సార్, అంటే బాంబ్ బ్లాస్ట్ చేయడం కానీ, దేనికైతే పనిష్మెంట్ డెత్ పనిష్మెంట్ మీకు పడవచ్చు. ఇలాంటి చర్యలు కానీ మీతో ఎవరైనా చేపిస్తున్నట్టయితే మీరు ఎంత భయపడినా కానీ, మిమ్మల్ని చంపేస్తా అని చెప్పినా కానీ మీరు ఇలాంటి చర్యలు చేయకూడదు. చేసినట్టయితే ఇక్కడ ఈ సెక్షన్లో మీకు మినహాయింపు రాదు. రైట్ సార్, 2 సందర్భాలు ప్రాపర్గా ఒక పిక్టోరియల్ ప్రెజెంటేషన్ తోటి మనం అర్థం చేసుకుందాం సార్. దెన్ విల్ గో విత్ ద బేరాట్ లాంగ్వేజ్. సార్, ఈ సందర్భంలో వాడికి మినహాయింపు అప్లికేబుల్ అవుతుంది. ఇది ఏం సందర్భం? రైట్ సార్, పర్సన్ జాయిన్ గ్రూప్ బికాస్ ఆఫ్ థ్రెటనింగ్ టు డెత్ బై డకైట్స్. రైట్ సార్, కొంతమంది డకైట్స్ వచ్చేసి వీడిని భయపించారు వాళ్ళ గ్యాంగ్ జాయిన్ అవ్వమని. మరి ఆ గ్యాంగ్లో ఏం పని చేయించారు వీడితో అంటే, వీడు తాళాలు ఉంటాయి కదా సార్, కీస్ ఓపెన్ చేయడం కానీ, కీస్ బ్రేక్ చేయడం కానీ తంది ఈ పని. రైట్ సార్, వీళ్ళు ఏం చేశారు, నిన్ను చంపేస్తాంరా అని చెప్పేసి భయపించి వేరే చోటుకి వెళ్ళి ప్రాపర్గా తాళం ఓపెన్ చేపించి అక్కడ రాబరీ చేశారు, దొంగతనం చేశారు. అప్పుడు ఈ ఎక్సెప్షన్ అప్లికేబుల్ అవుతుందా అంటే ఓఎస్ అవుతుంది. బికాస్ తినని భయపించారు, థ్రెటన్ చేశారు, అండ్ తిని చేసిన యాక్టివిటీ వల్ల ఏం మర్డర్ జరగట్లేదు, అలానే ఆఫెన్స్ అగెయిన్స్ట్ ది స్టేట్ కూడా జరగట్లేదు కాబట్టి ఫెయిర్ ఎనఫ్. బట్ సెకండ్ సిచ్యువేషన్ చూడండి సార్. ఇక్కడ ఒక మనిషి పర్సన్ జాయింట్ గ్రూప్ విత్ హిజ్ ఓన్ విల్ ఆర్ థ్రెట్ ఆఫ్ బీయింగ్ బీటెన్. ఈదర్ ఆ మనిషి ఓన్గా వెళ్ళి ఒక డకైతి గ్యాంగ్లో వెళ్ళి జాయిన్ అయ్యాడు, లేకపోతే జస్ట్ వీడిని కొడతారు అని చెప్పేసరికి తను వెళ్ళి ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ తన పని ఏంది? ఓన్లీ కీస్ ఓపెన్ చేయటం కాదు, ఒక మర్డర్కి హెల్ప్ చేయటం, లేకపోతే ఒక స్టేట్లో బాంబ్ పెట్టడం, ఇలాంటి పనులు చేసినట్టయితే మినహాయింపు అప్లికేబుల్ కాదు. నేను కొడతా అని చెప్పారా, కొట్టించుకో. నేను చంపేస్తా అని చెప్పారా, చచ్చిపో. కానీ మర్డర్ చేస్తావు, మర్డర్ చేయడానికి వెళ్ళావంటే ఆబ్వియస్లీ నీ ప్రాణం నువ్వు త్యాగం చేయి కదా. పక్కనోడు ప్రాణం తీయడానికి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు? రాంగ్. నీ ప్రాణం త్యాగం చేయి కదా, పక్కనోడికి వెళ్ళి బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేస్తున్నావు? 100% రాంగ్. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈ మినహాయింపు అప్లికేబుల్ కాదు. సో దట్స్ వై ఐ సెడ్ నాట్ ఎన్ ఎక్సెప్షన్, హియర్ ఆబ్వియస్లీ ఎక్సెప్షన్. సో సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, ఈ ఎక్సెప్షన్ ఎప్పుడు అప్లికేబుల్ అవుతుంది సార్? ఎప్పుడైతే మీరు చేసే చర్య మీకు మీ విల్కి అగెయిన్స్ట్గా, అంటే మీ ఇష్టానికి అగెయిన్స్ట్గా ఏదైనా పని చేపిస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపిస్తున్నారు మిమ్మల్ని చంపేస్తాననేసి, అండ్ మీరు ఏదైతే పని చేస్తున్నారో దానివల్ల ఒక మనిషి చావట్లేదు, ఆఫెన్స్ అగెయిన్స్ ది స్టేట్ కూడా అవ్వట్లేదు. ఈ 3 సందర్భాలు ఉంటేనే మీకు ఈ ఎక్సెప్షన్ అప్లికేబుల్ అవుతుంది, అండ్ ఆ పర్సన్కి ఆఫెన్స్ కేటగిరీకి రాడు, పనిష్మెంట్ పడదు. ఒకసారి చదువుతాను సార్. లెట్ us try to understand this. Except murder and offense against the state punishable with death, nothing is an offense which is done by a person who is compelled to do it by threats, which at the time of doing it reasonably cause the apprehension the instant death to that person will otherwise be the consequence. రైట్ సార్, అంటే మర్డర్ సందర్భం కాకుండా ఆఫెన్స్ అగెయిన్స్ ద స్టేట్ దేనిలో అయితే మనిషికి డెత్ పనిష్మెంట్ పడుతుంది, ఈ 2 సందర్భాలు కాకుండా ఏదైనా ఒక వ్యక్తితోటి బలవంతంగా ఏదైనా పని చేయించినట్టయితే, ఆ బలవంతం కూడా ఎలాగా, నేను ఇప్పటికిప్పుడు చంపేస్తాము
అని చెప్పి కానీ ఏదైనా చర్య చేపించినట్టయితే అప్పుడు ఆ మనిషి ఆ బలవంతంతో ఏదైనా చర్య చేసినట్టయితే అది ఆఫెన్స్ కేటగిరీకి రాదు, మనిషికి పనిష్మెంట్ పడదు. రైట్. ప్రొవైడెడ్ ద పర్సన్ డూయింగ్ ద యాక్ట్ డిడ్ నాట్ ఆఫ్ హిస్ ఓన్ అకార్డ్ ఆర్ ఫ్రమ్ అ రీజనబుల్ అప్రిహెన్షన్ ఆఫ్ హార్మ్ టు హిమ్సెల్ఫ్ షార్ట్ ఆఫ్ ఇన్సిడెంట్ డెత్ ప్లేస్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ సిచ్యువేషన్ విచ్ హీ బికమ్ సబ్జెక్ట్ టు సచ్ కంట్రోల్. ఇప్పుడు బలవంతంగా అని చెప్పినప్పుడు మీరు మీ ఓన్గా వెళ్ళి ఏమైనా చర్య చేస్తే అది బలవంతం కాదు. అలానే జస్ట్ మిమ్మల్ని కొడతాము లేకపోతే ఇంకేమైనా చేస్తామని చెప్తే అది కూడా బలవంతం కాదు. బలవంతం ఎప్పుడు మిమ్మల్ని చంపేస్తాడు అనేది ఇక్కడ బలవంతం అంట. రైట్ సార్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1లో ఏం చెప్తారు సార్? దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2లో ఏం చెప్తా అంటే దిస్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే మినహాయింపు ఉంటుంది, నాట్ అన్ ఎక్సెప్షన్ అంటే మినహాయింపు ఉండదు. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1 చూడండి సార్. A person who of his own accord or by reason of a threat of being beaten joins a group of dacoits knowing their character is not entitled to the benefit of this exception on the ground of his having been compelled by his associate to do anything that is an offense by law. అంటే ఏదైనా మనిషిని బలవంతం అంటే తనకు తాను ఎల్లిగా ఓన్గా జాయిన్ అయితే ఈ ఎక్సెప్షన్ రాదు. సెకండ్ సినారియోలో జస్ట్ తనను కొడతాను అని చెప్పేసి బలవంతం చేసి తీసుకెళ్తే ఈ ఎక్సెప్షన్ రాదు. సో సింపుల్. ఇక్కడ ఈ మనిషి ఓన్గా వెళ్ళి డకైతీ గ్రూప్ జాయిన్ చేస్తున్నాడు, లేకపోతే ఈ మనిషిని జస్ట్ కొడతా అని చెప్పారు అందుకని డకైతీ గ్రూప్ జాయిన్ చేశాడు, అండ్ దానివల్ల ఏమైనా రాబరీ జరిగింది లేకపోతే ఏదైనా మర్డర్ జరిగింది ఏదైనా బాంబ్లా జరిగిందంటే మినహాయింపు ఉండదు. సెకండ్ సిచ్యువేషన్ చూడండి సార్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2. A person seized by a gang of dacoits and forced by threat of instant death to a thing which is an offense by law. For example, a smith compelled to take his tools and to force the door of a house for the dacoits to enter and plunder it is entitled to the benefit of this exception. అంటే ఈ ఒక మనిషిని బలవంతంగా ఇప్పటికిప్పుడు నేను చంపేస్తాను నువ్వు మాతో రాకపోతే అని చెప్పేసి తీసుకెళ్ళి కానీ ఏదన్నా డోర్ ఓపెన్ చేయించారు దానిలో ఏమైనా రాబరీ జరిగిందంటే అప్పుడు ఈ మనిషి విల్కి అగేన్స్ట్గా జరిగిన చర్య అండ్ తన్ని ఇన్స్టెంట్గా డెత్ అంటే ఇన్స్టెంట్గా చంపేస్తాను భయం ఉంది కాబట్టి తను వెళ్ళి లాక్ ఓపెన్ చేసినట్టయితే తను అఫెన్స్ కేటగిరీకి రాడు, తనకు పనిష్మెంట్ పడదు. ఫెయిర్ ఎనఫ్.